హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ రేస్. సో ఈ వీడియోలో మనం బోత్ ఎయిదర్ అండ్ నైదర్కి డిఫరెన్స్ అయితే చూసేద్దాం. ఓకే, రైట్. సో హియర్ వీ హ్యావ్ బోత్ అండి. బోత్ అంటే టూ థింగ్స్ టుగెదర్, అంటే రెండింటి గురించి కలిపి చెప్తాం మనం. మై సన్ కెన్ బోత్ రీడ్ అండ్ రైట్. సో మా అబ్బాయి చదవగలడు మరియు రాయగలడు, అంటే టూ థింగ్స్ హీ కెన్ డూ అనమాట. రెండు కలిసి వస్తాయి ఇక్కడ. ఎయిదర్ అంటే ఏ చాయిస్ బిట్వీన్ టూ థింగ్స్ అండి. ఈ రెండిట్లో ఒకటి మాత్రమే చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ కెన్ హ్యావ్ ఎయిదర్ చపాతీ ఆర్ రైస్. చపాతీ కానీ రైస్ కానీ ఏదో ఒకటే. ఓకేనా, ఏదో ఒకటే, రెండు కాదు. నెయిదర్ అంటే రెండు కాదండి, టూ థింగ్స్ ఆర్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ హ్యావ్ నెయిదర్ చపాతీ నార్ రైస్. చపాతీ కాదు, రైస్ కూడా కాదు, ఏది కాదు అని అర్థం. ఓకేనా, బోత్ అంటే రెండు అండి. సో బోత్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు గో విత్ అండ్ ఎయిదర్ అంటే ఏదో ఒకటే. ఎయిదర్ వచ్చినప్పుడు ఆర్ యూస్ చేయాలి కాంబినేషన్లో. నెయిదర్ అంటే ఏదో ఒకటే కాబట్టి నెయిదర్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు గో విత్ నార్ అండి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియో.